ఓకే స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం బాల్జ్-స్కీమన్ రియాక్షన్ నేర్చుకుందాం. ఓకే, సో వాట్ ఈస్ దట్ వన్? బాల్జ్-స్కీమన్ రియాక్షన్. సో బాల్జ్-స్కీమన్ రియాక్షన్ జేఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ వన్. ఓకే, సో బాల్జ్-స్కీమన్ రియాక్షన్. అకార్డింగ్ టు దిస్ బాల్జ్-స్కీమన్ రియాక్షన్, మనకి బాల్జ్-స్కీమన్ రియాక్షన్లో బెంజిన్ డైజోనియం క్లోరైడ్. ఓకే, so benzene diazonium chloride, that is nothing but here phenyl ring that is having Cl minus N2 plus. This is benzene diazonium chloride. This benzene diazonium chloride reacts with H plus BF4 minus. H plus BF4 minus. Upon heating this one, we are going to get here fluorobenzene. మనకి బెంజిన్ డైజోనియం క్లోరైడ్ని హీట్ చేసినప్పుడు మనకి బెంజిన్ డైజోనియం క్లోరైడ్ని హెచ్ ప్లస్ బిఎఫ్4 మైనస్తో హీట్ చేసినప్పుడు మనకి ఫ్లోరోబెంజిన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఎలాంగ్ విత్ దిస్ ఫ్లోరోబెంజిన్, వాట్ ఆర్ ది బై ప్రొడక్ట్స్ వీఆర్ గెటింగ్ హియర్? N2 BF3. దిస్ ఈస్ ద మాలిక్యూల్, BF3 మాలిక్యూల్స్ మనకు రావడం జరుగుతుంది. ఓకే, సో ఈ రియాక్షన్లో ఇంటర్మీడియట్ ఏముంటుందంటే చూడండి, ఇక్కడ హెచ్ ప్లస్ ఉంది కదా బిఎఫ్4 మైనస్లో, హెచ్ ప్లస్ బిఎఫ్4 మైనస్. సో ఏదైతే డైజోనియం క్లోరైడ్ ఉందో ఈ డైజోనియం క్లోరైడ్ నుండి క్లోరిన్ ఈ హెచ్ ప్లస్ రెండు కలిసి హెచ్సిఎల్గా రిమూవ్ అయితే ఇప్పుడు మనకి ఈ స్టార్టింగ్ మెటీరియల్ కాస్త స్టార్టింగ్ మెటీరియల్ ఏదైతుందో ఇది చూడండి, ఇక్కడ స్టార్టింగ్ మెటీరియల్ ఫినైల్ రింగ్ N2 ప్లస్ బిఎఫ్4 మైనస్ అనేది ఇంటర్మీడియట్గా వస్తుంది. ఓకే, సో మనకి ఈ బిఎఫ్4 మైనస్లో బిఎఫ్3 ఉంది కదా, BF3 ప్లస్ F మైనస్ ఉంది. ఓకేనా, సో BF3 F మైనస్. సో ఫ్రమ్ దిస్ F మైనస్ ఇట్ ఈస్ గోయింగ్ టు అటాక్ ఆన్ దిస్ ఫినైల్ రింగ్. దెన్ దిస్ N2 నైట్రోజన్ అనేది వెళ్ళిపోతుంది. సో N2 అనేది వెళ్ళిపోతే మనకు అప్పుడు ఏమొస్తుంది ప్రోడక్ట్? ఇక్కడ నైట్రోజన్ వెళ్ళిపోయిన తర్వాత ఫ్లోరిన్ అటాక్ అయింది కదా. సో ఫ్లోరిన్ అటాక్ అయితే మనకి ఫ్లోరోబెంజిన్. ఎలాంగ్ విత్ దిస్ ఫ్లోరోబెంజిన్ వీఆర్ గెటింగ్ nitrogen along with this BF3. So this is Balch-Schiemann reaction. Okay, this is Balch-Schiemann reaction. Please, very important one, do it fast. Okay, do this practice once. So if you have any doubts, then please comment on this reaction. Thank you.